హలో ఫుడ్డీస్, మీకోసం ఈరోజు సరికొత్త రెసిపీని తీసుకొచ్చాను. అదే కేరళలో ఎంతో ఫేమైన బనానా లీఫ్ ఫిష్ ఫ్రై. అది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపించాను. రండి చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక అరటాకును తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక ఫిష్ని తీసుకున్నాను. తర్వాత ఆ ఫిష్కి నేను ఘాట్లు పెట్టుకోబోతున్నాను. ఈ వీడియోలో ఘాట్లు ఎలా పెడుతున్నానో అలానే పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఫిష్ అనేది త్వరగా ఉడుకుతుంది, మనకు ఫిష్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగానే ఘాట్లను రెండు వైపులా పెట్టుకోండి. తర్వాత ఇందులోనే టేస్ట్ కోసం 2 కరివేపాకు కొమ్మల్ని నేను ఫిష్ లోపలికి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఇంకా ఫ్లేవర్ అనేది పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అనేది ఫిష్లోకి దిగి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అయితే పచ్చిమిరపకాయను పెట్టుకున్న తర్వాత మసాలాలకు సిద్ధమవుదాం. 1.5 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా. ఇందులోనే 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక నిమ్మకాయను పిండుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం. తర్వాత ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చేపకు పట్టిద్దాం. 2 వైపులా మంచిగా చేపకు రుద్దుతూ ఉండాలి. మసాలాలంతా చేపకు పట్టించేద్దాం. తరువాత 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇంకో అరటాకును తీసుకుందాం. అందులోనే 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్రష్తో ఆయిల్ మొత్తం ఆకును పట్టించాలి. నేను చూపిస్తున్న విధంగా చేపను అందులో పెట్టాలి. తర్వాత ఫోల్డ్ అనేది నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలానే ఫోల్డ్ చేసేసేయండి. ఎక్కడా లీకేజ్ కాకుండా మంచిగా ఫోల్డ్ చేయడం మంచిది. తర్వాత అదే అరటి కాడల నారలతో మనం కట్టేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ప్యాక్ అనేది చేసుకోవాలి. తరువాత నేను ఒక పెనాన్ని తీసుకున్నాను. అందులోనే 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ని బ్రష్తో పట్టించాలి. తరువాత ఆ పెనం పైన మనం ప్యాక్ చేసుకున్న ఫిష్ని పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఒకవైపు ఉడికించాలి. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వల్ల ఫిష్ అనేది సూపర్గా ఉడుకుతుంది. తరువాత మరోవైపుకు తిప్పుకుందాం. సేమ్ ప్రాసెస్తో అలానే మరో 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. ఫిష్ అనేది ఉడికిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఆకు అనేది మొత్తం గోల్డ్ కలర్కి రావాలి. అలా వస్తే ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, ఎంతో సింపుల్గా కేరళ స్టైల్లో మనం కూడా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.